హాయ్ అండి, హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నేను మీ అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్, మిగతా రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు థంబ్నెయిల్లో చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, అదే అన్నమాట వీడియో కంటిన్యూషన్లో నేను ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నాను. కొంచెం నా వాయిస్ కోల్డ్ నాకు, అందుకని ఎలా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ చూసారా ఎలా ఉందో, నేనైతే ఇంత దుమ్ము, ఈ పెయింట్ మార్క్స్ అవన్నీ చూసి ఇంకా ఈ ఇల్లు బాగు చేయడం అయితే నా వల్ల కాదు, ఎట్లా అబ్బా అని ఎంత టెన్స్ అయ్యాను. ఎందుకంటే ఇదంతా క్లీన్ చేయాలంటే అవ్వదు కదా, చాలా కష్టం. అండ్ ఎప్పుడు క్లీన్ చేయని వాళ్ళకైతే అస్సలు అవ్వదు. అండ్ చూసారా సిమెంట్ మార్క్స్ ఉన్న ఈ వాష్రూమ్స్ అయితే చూస్తే అమ్మ బాబాయ్, మనకి నీట్గా ఉన్న వాష్రూమ్స్ క్లీన్ చేయాలంటేనే అబ్బా క్లీన్ చేయాలా అన్నట్టు ఉంటుంది. కానీ ఈ విధంగా ఉన్నది క్లీన్ చేయాలంటే ఇంకెట్లా ఉంటుందో చూడండి. అస్సలు ఈ వాష్రూమ్స్ రెండు, ఆ ఇంట్లో ఉన్న దుమ్ము అదంతా చూసేటప్పటికి నాకైతే చాలా భయం వేసింది. మా హస్బెండ్ ఏం కాదు నీకు తలతల మెరిచిపోతూ ఇస్తా అని చెప్పి ఇంటిని నేను అప్పచెప్తా అని అంటూ ఉన్నా. నాకైతే ధైర్యం రాలేదు. ఖచ్చితంగా ఇదైతే అవ్వదు, ఇంకెన్నాళ్ళు డైలీ కొంచెం క్లీన్ చేసుకుంటూ ఇంట్లోకి వచ్చిన తర్వాత అయినా అట్లనా అని ఆలోచించాను. బట్ ఫైనల్గా సొల్యూషన్ అయితే దొరికింది. చివరి దాకా చూడండి, ఖచ్చితంగా అయితే మీకు ఎలా మారింది, దీనిలో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, మేమేమేం చూసుకోలేదు, అలాంటి అంత ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, లాస్ట్ దాకా చూడండి. వాళ్ళు ఎలా క్లీన్ చేశారో కూడా చూపిస్తాను. ఈ షింక్ చూసారా లాస్ట్లో ఎలా ఉందో కూడా చూపిస్తాను అనమాట. ఇది ఇంకొక వాష్రూమ్. ఒక దానిలో వైట్ టైల్స్, ఒక దానిలో ఏమో బ్లాక్ టైల్స్ వేశారు. రెండిట్లోనూ యాంటీ స్కిడ్ టైల్స్ అనమాట. బట్ ఆ పని వాళ్ళు అంతా కొంచెం మెస్సీగా చేసేస్తూ ఉంటారు కదా, ఎట్లా పడితే అట్లా అని అట్లా చేసేసారు. అంత ఫ్లోర్ మిగతా అంత దుమ్ము అదే. అయితే బాల్కనీ యూటిలిటీ వాష్రూమ్స్లో మాత్రం చాలా అంటే చాలా డర్టీగా అయిపోయినాయి అనమాట. బాల్కనీ యూటిలిటీలో ఏమో వేస్ట్ అంతా అక్కడే వేసేవాళ్ళు, అండ్ వాష్రూమ్స్లోనేమో మిగతా అన్నీ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన సామాన్లు. సో ఇలా అయితే అయిపోయినాయి. ఇంకా మా హస్బెండ్ అయితే టూ మెంబర్స్కి ఇచ్చారు, అంటే రెండు వేరు కంపెనీస్కి క్లీనింగ్కి చేశారనమాట. ఒకటి మాస్టర్ బెడ్రూము, బాత్రూమ్స్ ఒకళ్ళకి ఇచ్చారు, అండ్ కిచెన్, హాల్, ఇంకొక బెడ్రూము, యూటిలిటీ ఏరియా, ఇవన్నీ ఏమో ఇంకొకళ్ళు వచ్చి చేశారు. ఒకటేమో అర్బన్ కంపెనీ వాళ్ళు చేశారు, ఇంకొకళ్ళు ఏమో క్లీన్ ఫెనటిక్స్ ఐ థింక్ సో. ఈ రెండు వాళ్ళు చేశారనమాట. రెండిట్లో ద బెస్ట్ ఎవరో కూడా నేను లాస్ట్లో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే అర్బన్ కంపెనీ వాళ్ళు వచ్చేసారు. మేము ఈ రూమ్లో వాల్ పేపర్ వేయించాలి, సో మొత్తం ఒకేసారి క్లీన్ చేపిద్దామని అనుకున్నాం. కానీ వాల్ పేపర్ తర్వాత మళ్ళీ ఈ క్లీన్ చేసేటప్పుడు అది పోతుందేమో అని అనుకొని ఫస్ట్ అయితే ఒక రూమ్ క్లీన్ చేపించేసి వాల్ పేపర్ మాస్టర్ బెడ్రూమ్లో వేయించేద్దాం అని అనుకున్నాం. వాళ్ళైతే అవి తీసుకొని వచ్చారు, అర్బన్ కంపెనీ వాళ్ళు. అవన్నీ కూడా తీసుకొని వచ్చి దానిలో చాలా ఉన్నాయి అన్నమాట, క్లీనింగ్కి సంబంధించినవి బ్యాగ్లో. అలా తీసుకొని వచ్చి ఫస్ట్ అవన్నీ తీసేశారు, స్టిక్కర్స్ అవంతా కిటికీకి ఉన్నవి. తర్వాత ఇలా వాక్యూమ్ క్లీనర్తో లోపల ఉన్న డస్ట్ మొత్తం తీసేశారు. ఎక్కడెక్కడ మూలలు ఉన్నాయి కానీ ఇంటికి అలా అంతా డస్ట్ తీసేసి, తర్వాత వాళ్ళైతే ఈ నెట్ది కూడా పీకేసి మరీ చేశారండి. అది పెట్టకపోతే ఎట్లాగా అని భయం వేసింది. బట్ వాళ్ళకి తెలుసు కదా, ఆ వాల్కే మేము వాల్ పేపర్ వేయించాలన్నమాట. అలా విండో క్లోజ్ చేసాము చెక్కతో. సో దానికోసం ఫస్ట్ ఇలాగా. అండ్ వీళ్ళు 3 మెంబర్స్ వచ్చారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసుకుని అన్నట్టు. వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక అతను వెళ్ళాడు, ఒక అతనేమో ఇలాగా బాల్కనీ క్లీన్ చేయడం, ఏమైనా పీకేసేవి అలా చూసుకున్నారు.
చేస్తున్నారు. ఇంకొక అతనేమో డస్టింగ్ చేయడం, తుడవడం అలా అన్నమాట. అలాగా 3 మెంబర్స్ షేర్ చేసుకొని చేశారు. ఇంకొక ఇతను బాత్రూంలో క్లీన్ చేసే అతను వాష్రూమ్ లోపల క్లీన్ చేస్తూ డోర్ వేసేసుకున్నారు. సో అది ఎలా క్లీన్ అవుతుందా అని బయట నేను రికార్డ్ చేస్తూనే నాకు అలానే అనిపిస్తుంది అనమాట మనసులో. అండ్ పైన దీంతో సహా ఏమంటారు పైన సీలింగ్తో సహా కూడా మొత్తం క్లీన్ చేసేసారనమాట, డస్టింగ్ చేసి. అండ్ మధ్యలో వాళ్ళు వచ్చి చెప్పారు ఇలాగా పెయింట్ మార్క్స్ బాల్కనీ టైల్స్ మీద బాగా, అంటే ఇది వుడ్ థీమ్ టైల్స్ వేశారు బాల్కనీలో, దాని మీద పెయింట్ మార్క్స్ చూసారా సన్న సన్నగా వైట్గా ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా ఇది నేను వాటర్ పోసిన తర్వాత రికార్డ్ చేశాను కాబట్టి అంత తెలియట్లేదు, కానీ ఎండిపోయిన తర్వాత ఇంకా వైట్గా బాగా తెలుస్తుంది. అండ్ అవి పోవట్లేదంట. సో ఏదో సొల్యూషన్ ఉండిద్ది దానికి, అది తీసుకొచ్చి వేసి క్లీన్ చేయాలి. మీరు ఆఫ్ చేసుకునేటప్పుడు పెయింట్ మార్క్స్ది ఆఫ్ చేసుకోలేదు, సో దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది, బయటికి వెళ్ళి తీసుకొస్తామని చెప్పి తీసుకొని వచ్చి చేస్తున్నారు. అది ఏంటది సొల్యూషన్ అని అడిగాను నేను. వాళ్ళు మీకు జనరల్గా వెళ్ళి షాప్లో ఇలాగా ఫ్లోర్ మీద పెయింట్ మార్క్స్ పోయేది అని అడిగితే ఇస్తారు అన్నారు. సో ఎవరైనా ఉంటే కూడా మీరు అలాగా ట్రై చేసి చూడండి. పోయినాయి యాక్చువల్గా, బట్ అది యాసిడ్లా ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళు ఫస్ట్ అలా వేసి మొత్తం ఫ్లోర్ అంతా స్ప్రెడ్ చేసేసారు. ఈ సొల్యూషన్ ఏంటంటే వేరే వాటితో పోయినా వీటి వల్ల ఆ ఫ్లోర్కి ఉన్న షైన్ కానీ అదంతా మిస్ అవ్వకుండా ఉంటుందంట. సో నిజంగానే అట్లనే వచ్చింది. బట్ ఏమి షైన్ పోకుండా చక్కగా పెయింట్ మార్క్స్ అన్నీ పోయినాయి. వాళ్ళు అలా స్ప్రెడ్ చేసిన తర్వాత గ్లౌస్ వేసుకొని అలా రుద్దారు. యాక్చువల్గా అతను రుద్దుతూ కూడా చాలాసార్లు దురదొస్తుందని గోక్కున్నాడు. అండ్ అయిపోయే టైంకి గ్లౌస్ కూడా అతను ప్లాస్టిక్ వేసుకోవడం వల్ల చినిగిపోయింది కూడా, అది యాసిడ్ వల్ల. సో మీరు మాత్రం అలాంటివి చేస్తుంటే కేర్ఫుల్గా చేయండి. నాకు కూడా చూస్తే అయ్యో అని అనిపించింది. అండ్ అంతా క్లీనింగ్ డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళైతే ఇలాగ ఫ్లోర్ మొత్తం దాంతో ఇలా రుద్దుతూ మొత్తం వాటర్ పోసేసి చక్కగా ప్రతి టైల్ ఎక్కడ మిస్ కాకుండా చూసారా స్క్రబ్ చేసి మరీ చక్కగా క్లీన్ చేశారు. ఇలాగా ఈ అర్బన్ కంపెనీ వాళ్ళు చేశారు. చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా అంటే ఈవెన్ కబోర్డ్స్ లోపల అంతా కూడా క్లీన్ చేశారు, బాగా చేశారు. ఐ మీన్ దాంతో వ్యాక్యూమ్ క్లీనర్తోనూ చేశారు. ఇలా మొత్తం బాగా చేశారు అనమాట. ఎక్కడ కూడా మేము మిస్టేక్ చూపించడానికి లేకుండా. కానీ ఆ సామాన్లన్నీ ఎట్లా తెచ్చారు అని నాకు క్యూరియాసిటీ ఆగలేదు. సో నెక్స్ట్ వాళ్ళు వచ్చే టైంకి నేను కిందే ఉండి వాళ్ళు ఎలాంటి దానిలో వచ్చారా అని రికార్డ్ చేశాను అనమాట. అలాంటి వ్యాన్లో వచ్చారు. వీళ్ళేమో ఫస్ట్ వచ్చిన వాళ్ళు అర్బన్ కంపెనీ వాళ్ళు కదా, వీళ్ళేమో క్లీన్ ఫెనెటిక్స్ వాళ్ళు. యాక్చువల్గా వీళ్ళది మాకు మేము సజెస్ట్ చేయలేదు, వాళ్ళు హోమ్ లేన్ నుంచి కిచెన్ చేయించుకున్నామన్నారు కదా, వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. సో వాళ్ళే అంటే మాతో పేమెంట్ తీసేసుకొని హోమ్ లేన్ వాళ్ళు వీళ్ళని పంపించారు. 1 BHKకి క్లీనింగ్ చేపిస్తామని చెప్పి మనీ కూడా పేమెంట్ చేసుకున్నారు. అందుకే మేము ఇంకొక బెడ్రూమ్కి చేపించుకోవాలి కాబట్టి ఫస్ట్ వీళ్ళతోనే చేపించుకుందాం అనుకున్నాం, కానీ తర్వాత సరే అని చెప్పి అలా చేసామన్నమాట విడివిడిగా. సో వీళ్ళు వచ్చి ఫస్ట్ డస్టింగ్ చేశారు, వాళ్ళేమో ఊడవకుండా మొత్తం లాస్ట్లో ఊడ్చారు. వీళ్ళు ఫస్ట్ ఊడ్చేసి ఇలాగా పైన వాళ్ళు చేశారు. వీళ్ళు కూడా పైన మొచ్చు మీద కానీ అంత కబోర్డ్స్ లోపల ఒకళ్ళ కిటికీ, వీళ్ళు 4 మెంబర్స్ వచ్చారు. సో 4 మెంబర్స్ వీళ్ళు కూడా డివైడ్ అయ్యి అంతా చేశారు. యూటిలిటీ అన్నాను కదా, ఇదైతే ఇంకా కొంచెం ఉంది. నేను కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అప్పుడప్పుడు. వీళ్ళు కూడా చాలా వరకు బాగా చేశారు. కాకపోతే వీళ్ళు ఎక్స్ట్రా సొల్యూషన్స్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేసి చేయలేదు. బట్ ఈ ఓవరాల్గా బాగానే చేశారు. డస్టింగ్ చేశారు, అంతా చేశారు, తుడిచారు. వీళ్ళకిలానే ఎవ్రీ టైల్ పట్టుకొని తుడిచారు. కిచెన్ అయితే ఫస్ట్ అది చూసారా ఎంత డస్ట్ ఉందో, ఆ కిచెన్ని కూడా మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్తో అలాగ క్లీన్ చేసి లోపల కబోర్డ్స్తో సహా అంతా తుడిచారు. ఆ విక్కర్ బాస్కెట్స్ తీసి తుడవడం,
మొత్తం అంతా చేశారు. బట్ వీళ్ళది నాకేమనిపించిందంటే కొంచెం ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని. ఎందుకంటే మనం చూడని ప్లేసెస్లో వీళ్ళు అసలు చేయలేదు. వాళ్ళు అలా కాదు, అన్నీ కూడా పట్టించుకొని కేర్ఫుల్గా చేశారు. వీళ్ళు కింద స్కర్టింగ్ లోపల వాటర్ ఉన్నాయి, మేము వెళ్ళిన తర్వాత చూసాము. సో మేము అప్పటికి చేయడానికి ఏం లేకపోయింది. అండ్ టీవీ యూనిట్కి కింద కూడా కొంచెం స్పేస్ ఉంది, వాక్యూమ్ క్లీనర్ పట్టే అంత. దాని కింద కూడా అస్సలు డస్టింగ్ కూడా చేయలేదు. కనీసం కింద వాళ్ళు వెళ్ళిన తర్వాత కింద ఇలాగ చేయి పెట్టి చూస్తే మొత్తం డస్ట్ ఉందన్నమాట. సో మేము అది చేసేటప్పుడు చూడలేదు. ఫస్ట్ ఆల్రెడీ వీళ్ళ ఎక్స్పీరియన్స్ మీద బాగానే చేస్తారని అనుకున్నాం. కానీ సో మాకు అయితే క్లీన్ ఫెనెటిక్స్ మీద అర్బన్ కంపెనీ వాళ్ళు బెటర్ అనిపించారు. బట్ ఓవరాల్గా అయిపోయిన తర్వాత అయితే ఇల్లు చాలా అంటే చాలా నీట్గా చూసారా, అద్దంలాగా అయింది. ఈ వాష్రూమ్స్ ఫస్ట్లో చూపించాను చూసారా, అసలు బాగా క్లీన్ అయిపోయినాయి. ఈ వాష్రూమ్స్ 2 అయితే అర్బన్ కంపెనీ వాళ్ళు చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళ బాత్రూమ్ సర్వీస్ ఇంతకుముందు యూస్ చేసుకున్నాను, బాగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా సిమెంట్ అవన్నీ పడినాయి కాబట్టి ఎలా చేస్తారా అని అనుకున్నాను. బట్ ఓవరాల్గా చాలా బాగుంది. డస్ట్ అసలు ఎక్కడా లేదు. పైన సీలింగ్ దగ్గర నుంచి ఫ్లోర్ కానీ, వాల్స్ కానీ, కబోర్డ్స్ కానీ అంతా బాగా చేశారు. మై సజెషన్, మీరు కనుక ఇలా ఏదైనా చూస్తుంటే అర్బన్ కంపెనీ వాళ్ళని తీసుకోండి. ఈ షింక్ నేను అప్పుడు నాకు కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి, మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా కొన్ని వీడియోస్ మిస్ అయినాయి అని, వాటిల్లో ఇవి కూడా ఉంటే నేను ఇప్పుడు అంటే 2 months తర్వాత నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయని. పెయింట్ మార్క్స్ కానీ, ఆ షింక్ మొత్తం చక్కగా క్లీన్ అయింది, వాల్స్ క్లీన్ అవ్వడం కానీ అంతా చాలా బాగుంది. సో నైట్ ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడే రికార్డ్ చేశాను అనమాట, అందుకని కొంచెం లైటింగ్ ఇలా ఉంది, ఏమనుకోవద్దు. అండ్ ఈ వీడియో కొంచెమైనా సరే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నాకు ఒక లైక్ చేయండి అబ్బా, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీ సజెషన్స్ కానీ ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెషన్లో నాకు చెప్పండి. నేను చక్కగా చూస్తున్నాను ఎవ్రీ కామెంట్ అండ్ రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ దాకా చూసారు కదా, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.